కిన్సుగి కథ. రచన డాక్టర్ కిరణ్ జమ్మలమడక. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. అరచేతిలో ఒక 4 గవ్వలు తీసుకుని నేల మీద వేస్తే అన్నీ బోర్లా పడి అష్టా పడ్డానికి ఆస్కారం ఉంటుంది. అదే ఒక బుట్టెడు గవ్వల్ని తీసుకొని అన్నీ బోర్లా పడాలి అంటే ఎంత కష్టం. జీవితంలో సంఘటనలు కూడా అలాంటివే. అన్నీ పొందిగ్గా పడాలని అనుకుంటాం, కానీ చాలా మటుకు అలా పడవు. ఆ పడని గవ్వలే మనల్ని ఏడిపించే క్షణాలు, మనం పశ్చాత్తాపపడే నిర్ణయాలు, మనం సరిదిద్దుకోవాలనుకునే చర్యలు. వాటి పర్యవసానంగా వచ్చే అపరాధ భావం మన ఆనందాన్ని అణచివేస్తుంది, మనల్ని వేధిస్తుంది, మన ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది, మన సంబంధాలను దెబ్బతీస్తుంది. అన్నిటికంటే మనల్ని ఒంటరి వాళ్లను చేస్తుంది. నిరాశ నిండిన నిశ్శబ్దంలో తన గతాన్ని తవ్వుకుంటున్నాడు అవినాష్. గాయం యొక్క నీడలు తనని వెంటాడుతూనే ఉన్నాయి. ప్రతి జ్ఞాపకం ఒక ముల్లులా మారి తన అంతరంగాన్ని గుచ్చుతూ ప్రశ్నిస్తోంది, ఎందుకు చేశావని. ప్రతి క్షణం ఒక వేదన, బాధల బరిలో తన జ్ఞాపకాలు ఒక కరగని కరుడుగట్టిన మంచు. అవినాష్ గుండెమంట ఆ మంచును కరిగించలేదు. అందుకే ఆ జ్ఞాపకాలు అవినాష్కి ఇంకా తాజాగా తనలోనే ఉండిపోయాయి. దేశం కోసం ఏదో చెయ్యాలనే తపనతో షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలో చివరి అంకమైన ఇంటర్వ్యూకి చేరుకున్నాడు అవినాష్. ఇంకా మరికొన్ని క్షణాల్లో తన భవిష్యత్తు తెలుస్తుంది. భయంగా, ఉత్సాహంగా ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టాడు. అది ఒక పెద్ద హాలు. ఎదురుగా ఆర్మీ ఆఫీసర్లు వరుసగా కూర్చొని ఉన్నారు. గది కూడా సైనిక తత్వానికి ప్రతీకగా ఉంది. గౌరవం, క్రమశిక్షణలు కలబోసినట్లుగా చాలా అద్భుతంగా అలంకరించబడి ఉంది. ఆర్మీ ఆఫీసర్లను చూస్తేనే ఏదో తెలియని గర్వం, ఒక ధైర్యం, మన దేశం ఎంత భద్రంగా ఉందో అనే తృప్తి. ఆర్మీ ఆఫీసర్లు కాబోయే అధికారుల వ్యూహాత్మక చతురతను మాత్రమే కాకుండా వారి నాయకత్వ లక్షణాలను, నైతిక ధైర్యాన్ని కూడా అంచనా వేయడానికి లోడ్ చేసి ఎక్కుపెట్టిన AK-47 గన్నుల్లాగా సిద్ధంగా ఉన్నారు. మొదట బెరుగ్గా మొదలైన ఈ ప్రక్రియ మెల్లగా తుది అంకానికి చేరుకుంది. ఒక సీనియర్ అధికారి కీలకమైన ప్రశ్న వేశాడు. మీ ఆజ్ఞపై సర్వస్వం త్యాగం చేయడానికి మన సైనికులు సిద్ధంగా ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు తీసుకునే నిర్ణయం వారిని, వారి కుటుంబాలను ప్రభావితం చేస్తుంది. అలాంటి నిర్ణయాలను తీసుకునే ధైర్యం, సమర్థత నీకు ఉన్నాయని అనుకుంటున్నావా అనేది ఆ ప్రశ్న. మొత్తం దేశ రక్షణ వ్యవస్థ తత్వాన్ని నిర్వచించే ప్రశ్న అది. ఆ క్షణం ఒక సైనిక అధికారి భుజాలపైన ఎంత బాధ్యత ఉందో గుర్తించాడు అవినాష్. ఇంతలో బంతి తగలడం వల్ల కిటికీ అద్దం పగిలిన శబ్దం. విసుగ్గా, చిరాగ్గా తన ఒంటరితనాన్ని భగ్నం చేయడానికి ఒక కుర్రాడు వస్తాడు అని తెలుసు. ఇప్పుడు ఆ బంతి దొరికే వరకు అక్కడే తిరుగాడుతాడు, తనని డిస్టర్బ్ చేస్తాడు. అది తనకు ఇష్టం లేదు. అందుకే ఆ శబ్దం అయిన చోటుకు వెళ్ళి బంతి కోసం వెతికి ముందే ఇచ్చేద్దామని అవినాష్ అయిష్టంగానే బంతిని వెతుకుతున్నాడు. ఇంతలా ఒక 14 ఏళ్ల వయసున్న కుర్రాడు భయంగా లోపలికి రావడానికి గోడ దూకాడు. అది అవినాష్ అదృష్టమో లేక ఆ కుర్రాడి దురదృష్టమో తెలీదు, కానీ ఆ సమయానికి అవినాష్ కూడా బంతిని వెతుకుతూ అక్కడే ఉన్నాడు. బంతి కోసం ఎవరైనా వస్తారని ఊహించని ఆ కుర్రాడు కంగు తిన్నాడు. సగం నెరిసిన గెడ్డం, చెదిరిన జుట్టు, మాసిన బట్టలు చూసి ఆ ఇంటి గురించి చెప్పిన దయ్యం కథలను బాగా వంట పట్టించుకున్న ఆ కుర్రాడు వచ్చింది దయ్యమే అని అనుకున్నాడు. అవినాష్ని చూడగానే దయ్యం అని గట్టిగా అరుస్తూ జడుసుకుని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. తన ముందే చిన్న కుర్రాడు కళ్ళు తిరిగి పడిపోవడం చూసిన అవినాష్కి ఏం చెయ్యాలో తోచలేదు. అసలే అతన్ని తొందరగా పంపించి తన ప్రపంచంలోకి వెళ్ళిపోదామనుకున్న అవినాష్కి ఈ గొడవ తలనొప్పిగా మారింది. తప్పదన్నట్లుగా ఆ పిల్లాడిని ఇంట్లోకి తీసుకెళ్లి ఒక సోఫా మీద పడుకోబెట్టి మొహం మీద నీళ్లు జల్లాడు. ఒక 2 నిమిషాలకు స్పృహలోకి వచ్చిన ఆ కుర్రాడు ఎదురుగా ఉన్న అవినాష్ని చూసి జడుసుకున్నాడు. మళ్ళీ పడిపోతాడేమో అని, బాబు ఏం భయం లేదు, నేను మనిషినే, ఈ ఇల్లు నాదే అన్నాడు కాస్త చిరాగ్గా. ఆ మాటతో కొంత తమాయించుకొని, అంటే మేమిక్కడికి కొత్తగా వచ్చామండి. నేను మా ఫ్రెండ్స్తో క్రికెట్ ఆడుతూ ఉంటే బంతి మీ ఇంట్లో పడింది. ఇది దయ్యాలుండే ఇల్లని, మనుషులు ఎవరూ ఉండరని నన్ను ముందు భయపెట్టి
బాలు నేనే కొట్టాను కాబట్టి నేనే తేవాలని చెప్పి నన్ను పంపించారండి, అందుకే వచ్చానండి అని గబగబా తన తప్పు లేదన్నట్లుగా చెప్పేశాడు. అదంతా విసుగ్గా విన్న అవినాష్, సరే ఇదిగో బంతి వెళ్ళు అన్నాడు. నాకు మంచినీళ్ళు ఇస్తారా? మాట కలిపే ప్రయత్నం చేశాడు ఆ కుర్రాడు. ఆ కూజాలో ఉన్నాయి, వెళ్ళి తాగు అన్నాడు. ఆ దగ్గరకు వెళ్ళిన ఆ కుర్రాడు అక్కడ ఉన్న దుమ్ము ధూళిని చూసి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. మీరు ఒక్కరే ఉంటారా అడిగాడు. అవును, చిరాగ్గా ఉంది అవినాష్కు. మరి భోజనం హోటల్ నుండి తెప్పిస్తా. ఇంక మాట్లాడడానికి ఏమీ లేకపోవడంతో ఆ కుర్రాడు, హలో, నా పేరు భంగా, మీ పేరు అనేటంతలో ఎటో ఆలోచిస్తున్న అవినాష్కి ఆ పేరు కొత్తగా వింతగా అనిపించింది. అంటే మీ పేరు ఏంటి అని అడుగుతున్నా అండి. నా పేరు అవినాష్. నీ పేరుకు అర్థమేంటి? ఓ అదా, చాలా సులువైన ప్రశ్న. అందరూ నన్ను అడిగేదే. భంగ అంటే భంగపరిచేవాడు, ఆపేవాడు అని అర్థం. ఆ అర్థం నాకు తెలుసు, కానీ దేన్ని భంగపరుస్తావు, దేన్ని ఆపుతావు అన్నాడు అవినాష్ వెటకారంగా. ఓ అదా, చాలామంది ఈ ప్రశ్న దాకా రారు. అర్థం వినటంతోనే నవ్వుకుని వెళ్ళిపోతారు. మా అమ్మ చెప్పింది, మన జీవితాల్లో జరిగే సంఘటనలు అస్తవ్యస్తంగా మనం అనుకున్నట్లు ఉండవు కదా. వాటిని అలా వదిలేస్తే వాటి మధ్య దూరం ఇంకా పెరిగిపోయి చివరికి మనం ఎటూ కాకుండా పోతాం. సంఘటనల మధ్య దూరాన్ని భగ్నం చేసి జీవితాల్లో ఒక పద్ధతిని తీసుకురావడమే ఈ నా పేరుకు అర్థం చెప్పాడు. ఇంతలో బయట కుర్రాళ్ళు అరుస్తూ ఉండడంతో మళ్ళీ వస్తా అని వెళ్ళిపోయాడు భంగా. కానీ అవినాష్కి తెలియకుండానే ఏదో తెలియని ఒక విషయం చెప్పాడని అనిపించింది. చాలా కాలానికి ఒక చిరు మందహాసం అవినాష్ పెదాల మీద మెరిసి మెరవనట్లుగా కనిపించింది. శత్రు స్థావరాలను తొందరగా చేరి మట్టుబెట్టే ఉద్దేశంలో ఉన్న అవినాష్కి 2 దారుల ద్వారా అక్కడికి చేరుకునే మార్గాలు కనపడ్డాయి. అయితే తొందరగా వెళ్ళడానికి ప్రాధాన్యతని ఇచ్చిన అవినాష్ మైండ్ డిటెక్టర్ ఇచ్చిన సంకేతాన్ని సరిగ్గా గమనించక షార్ట్ రూట్ తీసుకొని తన వెంట ఉన్న సైనికుల్లో 10 మందిని తనతో పాటు ముందుకు రమ్మని సైగ చేసి ముందుకు నడిచాడు. అంతే, తనతో పాటు వచ్చిన వారు ఆ మైన్ పేలుడికి బలయ్యారు. తాను మాత్రం తీవ్ర గాయాలతో బతికి బయటపడ్డాడు. ఎప్పటికో స్పృహలోకి వచ్చిన అవినాష్కి తాము శత్రు స్థావరాలను చేజిక్కుంచుకున్నామనే ఆనందాన్ని, తన బెటాలియన్లో తనతో వచ్చిన 10 మంది తన వల్లే ఇక లేరనే బాధ ఎక్కువసేపు నిలవనివ్వలేదు. మళ్లీ డ్యూటీలో జాయిన్ అవ్వకుండా లాంగ్ లీవ్ తీసుకుని ఇక్కడే ఉంటున్నాడు. మర్నాడు సాయంత్రం భంగా సరాసరి లోపలికి రావడం కొంత ఆనందాన్ని, కొంత చిరాకును తెప్పించినా ఎందుకో తాను వస్తాడని ఊహించినట్లు మంచినీళ్లు తాగే కూజాని గ్లాసుని శుభ్రంగా ఉంచాడు. అవినాష్ అంకుల్, మళ్లీ బాల్పడింది, మిమ్మల్ని అడిగి తీసుకుందామని అన్నాడు భంగా. అది అబద్ధమని భంగాకు తెలుసు, అవినాష్కు తెలుసు. సరే కూర్చో అన్నాడు అవినాష్. మంచినీళ్ళు అక్కడ అని సైగ చేశాడు. కొంచెం మొహం విప్పారింది భంగాకి. ఇల్లంతా పరికించి చూశాడు. కూజా ఒకటి శుభ్రంగా ఉంది, మిగిలిన ఇల్లంతా అలానే ఉంది. దుమ్ము, పగిలిపోయిన అద్దాలు, మట్టి పట్టిన ఫోటోలు, చాలా అపరిశుభ్రంగా ఉంది. అలా మొదలైన వారి పరిచయం స్నేహంగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అవినాష్కి భంగతో కబుర్లు చెప్పిన 1 గంట మాత్రం తనకు ఒక ఉపశమనం. తర్వాతి కొద్ది రోజుల్లో స్కూల్ తర్వాత అవినాష్ని కలవడం భంగా ఒక పనిగా పెట్టుకున్నాడు. మొదట అవినాష్ ముభావంగా ఉన్నాడు. భంగా చెప్పే ఉల్లాసమైన కబుర్లకు మర్యాదపూర్వక ప్రతిస్పందనలను అందించసాగాడు అవినాష్. భంగా పట్టుదలకు నెమ్మదిగా అవినాష్ తన చుట్టూ నిర్మించుకున్న గోడలకు బీటలు రాసాగాయి. భంగా తన స్కూల్లో ఆటల్లో రోజూ జరిగిన సంఘటనలను పంచుకునేవాడు. తనకు ఇష్టమైన పుస్తకాల గురించి మాట్లాడేవాడు. భంగా చెప్పే కబుర్లు, సంతోషకరమైన క్షణాలు అవినాష్ను కదిలించడం ప్రారంభించాయి. అవినాష్ భంగా కోసం ఎదురు చూడసాగాడు. అవినాష్ హృదయంలోకి జీవితం అనే కొత్త రక్తం తిరిగి వస్తుందేమో అనే ఆశ కలిగింది. కానీ ఆ మరుక్షణమే తనని తన జ్ఞాపకాలు వేటాడి వేధించసాగాయి. ఒక వర్షం కురుస్తున్న మధ్యాహ్నం వేళ కలిసి కూర్చున్నప్పుడు భంగా అవినాష్ కళ్ళలో విచారాన్ని గమనించాడు. ఎప్పుడూ ఎందుకు బాధగా ఉంటారు మీరు అని తెగించి భయంగా అడిగాడు భంగా. అవినాష్ లోతుగా నిట్టూర్చాడు. అతని నీడ అతన్నే చూసి నవ్వుతోంది.
నేను చాలా కాలం క్రితం ఒక ఘోరమైన తప్పు చేశాను. నా వల్ల కొంతమంది చనిపోయారు. వారి కుటుంబాలు బాధపడ్డాయి. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను చెప్పాడు అవినాష్. భంగా శ్రద్ధగా విన్నాడు. అవినాష్ దుఃఖంలోని సంక్లిష్టతను గ్రహించడానికి అతని చిన్న మనస్సు ప్రయత్నిస్తోంది. కానీ మీరు మంచివారని మీకు తెలుసు కదా, అయిపోయింది కదా అన్నాడు. అవినాష్ నెమ్మదిగా నవ్వాడు. ఆ నవ్వులో అవకాశం వస్తే ప్రతివాడు పక్కోడికి హితబోధ చేసేవాడే, వయసుతో కూడా సంబంధం లేదు అని తన మనసులోనే నవ్వుకున్నాడు. భంగా తలపై చిన్నగా నిమిరాడు. మీ నవ్వుకు అర్థం నాకు తెలుసండి, కానీ ఎప్పటికైనా అంతం ఉండాలి కదా అని ఏదో చెప్పబోతూ ఉండగా, వర్షం తగినట్లు ఉంది, మీ అమ్మగారు నీకోసం ఎదురు చూస్తుంటారేమో అన్నాడు అవినాష్. ఆ మాట అర్థమై భంగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. అవినాష్ ఎప్పట్లాగే తన ఆలోచనల్లో మునిగిపోయాడు. అలా రోజులు గడవసాగాయి. భంగా అతి కష్టం మీద అవినాష్ని బయటకు తీసుకెళ్లేవాడు. తనని చూడ్డానికి భయం వేస్తోందని బతిమాలి సెలూన్కి, ఫ్రెండ్స్ని పరిచయం చేస్తానని క్రికెట్కి తీసుకెళ్లేవాడు. అవినాష్ కాదనలేదు. మళ్లీ భంగా అవినాష్ గతాన్ని కదిలించే ప్రయత్నం చేయలేదు. భంగా బోలెడు కబుర్లు చెప్పేవాడు. ఒక వర్షం కురిసిన సాయంత్రం భంగా, అవినాష్ ఆ ఇంట్లో ఉండిపోయారు. మాటల్లో భంగా తన అనుభవాన్ని పంచుకున్నాడు. మీకు తెలుసా, నేను కూడా నిజంగా గిల్టీగా ఫీల్ అయ్యాను. గతేడాది అనుకోకుండా మా అమ్మకి ఇష్టమైన వాజ్ని తుడుస్తూ జారవిడిచాను. అది పగిలిపోయింది. ఆ ముక్కలన్నీ జాగ్రత్తగా ఒక సంచిలో వేసి నా రూంలో దాచేశాను. అది అమ్మమ్మ నుండి వచ్చిన వారసత్వం. ఆ వాజ్ అక్కడ లేదని అమ్మ గమనించలేదు. కానీ నాకు భయంగా అనిపించేది. అమ్మ ఎంత బాధపడుతుందో అని ఆలోచించకుండా ఉండలేకపోయాను. చాలా రోజులు నేను అమ్మతో సరిగ్గా మాట్లాడేవాడిని కాదు. ఎందుకంటే నాకు చాలా గిల్టీగా అనిపించేది. మీలాగే అద్దాలంటే ఇష్టం ఉండేది కాదు. నా మొహం చూస్తే నాకే ఇష్టం ఉండేది కాదు. ఇంటిలో అద్దాలు ఎందుకు పగిలిపోతున్నాయో అమ్మకి అర్థమయ్యేది కాదు చెబుతూ ఉన్నాడు భంగా. అవినాష్ భంగా వైపు చూశాడు. యుద్ధంలో తనకి తగిలిన బుల్లెట్ల కంటే తీక్షణంగా ఉన్నాయి భంగా మాటలు. తన ప్రతిబింబం కనిపించింది. సంఘటనల తీవ్రత వేరు కావచ్చు, కానీ బాధ తీవ్రత మాత్రం ఒకటే అని గమనించాడు. అప్పుడు ఏం చేశావు మెల్లగా అడిగాడు అవినాష్. భంగా గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఒక రాత్రి మా అమ్మ నేను నా గదిలో ఏడుస్తూ కూర్చోవడం చూసింది. ఏమైంది అని అడిగింది. ఇంకా నా వల్ల కాలేదు. నేను ఆమెకు జరిగింది చెప్పేశాను. ఆ సంచిలో దాచిన ముక్కల్ని ఆమె చేతికిచ్చాను. ఆమె కోపంగా ఉంటుందని నేను ఊహించాను. కానీ బదులుగా ఆమె నన్ను కౌగిలించుకొని, భంగా నాకు తెలుసు నువ్వు కావాలని చేయలేదని. ఒక విషయం నేర్చుకో, తెలియక జరిగేది తప్పు, కావాలని చేసేది మోసం. తప్పులు సహజం, సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి, దాని నుండి నేర్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యం నిన్ను నువ్వు క్షమించుకోవడం. అది జరగని క్షణం జీవితమంతా నరకమే అని మెల్లిగా చెప్పి నవ్వింది. కానీ నాకు తృప్తి లేదు. నాకు తెలుసు నేను కావాలని చేయలేదని. మరి ఈ పగిలిన వాజ్ని ఎలా సరిదిద్దుతాం? ఇది నీకు అమ్మమ్మ ఇచ్చింది కదా అన్నాను. దానికి మా అమ్మ, ఎలా ఉందో అలా మార్చలేం, కానీ మనం చేయగలిగింది చేద్దాం. నువ్వెళ్ళి ఒక గిన్నెలో కొంత సిమెంట్, నీరు కలిపి తీసుకురా అని చెప్పింది. నేను తెచ్చాను. అప్పుడు మా అమ్మ కిన్సుగి గురించి చెప్పింది. పగిలిన కొండల్ని బంగారంతో రిపేర్ చేసే జపనీస్ టెక్నిక్. పగిలిన కొండల్ని అతికించడానికి పెట్టిన కృషి, శ్రద్ధ వలన ఆ పగిలిన కొండ మరింత అందంగా, విలువైనదిగా మారుతుందని అమ్మ చెప్పింది. నేను అమ్మ ఆ పగిలిన ముక్కల్ని సిమెంట్తో తిరిగి అతికించి మొత్తానికి ఆ పగిలిన వాజ్ని నిలబెట్టాము. ఆ నల్లని సిమెంట్ మరకలతో ఆ వాజ్ ఇప్పుడు మాకు మరింత అందంగా కనపడింది. అప్పుడు నా మనసు కుదుటపడింది. అప్పుడు మా అమ్మ చెప్పింది, తప్పు జరగడం సహజమే, కానీ జరిగిపోయిందని తలచుకుంటూ ఏడవడం కన్నా దాన్ని ఒప్పుకొని సరిదిద్దే ప్రయత్నం చేయాలి అని చెప్పింది. భంగా చెప్పడం ఆపి అవినాష్ వైపు చూశాడు. అవినాష్ ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. ఒక పిల్లవాడు అలాంటి అపరాధాన్ని అధిగమించి దానిని అందంగా మార్చగల శక్తిని పొందితే బహుశా అతను కూడా తనను తాను క్షమించుకొని ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని కనుక్కోవచ్చేమోనని అవినాష్కి అనిపించింది. ఏదో స్ఫురించింది. కర్తవ్యం అర్థమైంది. అది గమనించిన భంగా అవినాష్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోయాడు. అది కూడా గమనించని అవినాష్ కిటికీ దగ్గర ఉన్న తెరలను పక్కకు జరపడంతో
సూర్యుని బంగారు కాంతి కిరణాలు అప్పటిదాకా గోడ మీద దయ్యాల్లాగా ఉన్న నీడల్ని కరిగించి అవినాష్ హృదయాన్ని కొత్త వెలుగులతో నింపాయి. ఆ వెంటనే తాను పనిచేసిన రెజిమెంట్ నుంచి తన ద్వారా నష్టం కలిగిన సైనికుల ఇంటి అడ్రస్లు తీసుకుని బయలుదేరాడు. ప్రతి ఒక్కరిని క్షమించమని అడగడానికి, చేతనైన సాయం చేయడానికి. ఒక్కొక్క కుటుంబానిది ఒక్కో కథ, ఒక్కో వ్యథ. తనను పరిచయం చేసుకున్న క్షణం వారి మొహాల్లో కలిగిన కోపం, ఆశ్చర్యం, నిర్లిప్తత, బాధ అన్నీ గమనించాడు. కానీ వారందరూ చివర్లో అన్నమాట మాత్రం తనని ఈ అంధకోపం నుండి బయటపడేసింది. ఉద్దేశాలు ఉన్నతమైనవి అయినప్పుడు ఎంచుకున్న మార్గం కొన్నిసార్లు తప్పు కావచ్చు. బాధపడకు. దేశం కోసం పోరాడే మీ గురించి, పోరాడిన మా బిడ్డల గురించి గర్వపడుతున్నాం అని అవినాష్ని ఓదార్చి క్షమించి పంపించారు. ఆ వెచ్చని ఓదార్పు తన గుండెల్లో కరుడుగట్టిన బాధని కరిగించింది. అవినాష్ మునుపటి అవినాష్ లాగా మారే ప్రయత్నం చేయసాగాడు. భంగా తన పేరుకు ఉన్న అర్థాన్ని నిలబెట్టుకున్నాడు. అవినాష్ మళ్లీ ఉద్యోగంలో చేరడానికి అనుమతి కోరాడు. జీవితంలో తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. విసిరిన గవ్వల్ని పొందిగ్గా బోర్లా పడితే అది జీవితమే అవ్వదు. తిరగబడిన గవ్వల్ని మనమే మన కృషితో సరిచేసుకోవాలి. అపరాధం విరిగిన వాజు లాంటిది. దానిని మనం సమయం, శ్రద్ధతో సరిదిద్దుకోవాలి. మనం చేసే పొరపాట్లు, తప్పుల్ని సరిదిద్దుకునే ప్రయత్నం పగుళ్లను బంగారంతో నింపడం వంటిది. మునుపటిలాగా చేయలేకపోవచ్చు, కానీ మరింత అందంగా మార్చే అవకాశం మాత్రం ఉంది. ఆ ప్రయత్నం చేయని నాడు ఆ అపరాధం ఒక భారమై మనిషి ఎదుగుదలకు, పరివర్తనకు అవరోధంగా మారుతుంది. జీవితమనే విచిత్రమైన గవ్వలాటలో మన ప్రయత్నమే మనల్ని సార్థకత వైపు నడిపిస్తుంది. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.